పాప అడుక్కునే వాళ్ళ ఇంట్లో ఉంటుందమ్మా. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలా. నమస్తే మేం సాబ్. ఏం కావాలా? మెకానిక్ మేం సాబ్. కారు చెక్ చేయడానికి వచ్చాను మ్యామ్. ఇబ్బంది ఉండదని మేము చెప్పలేదే. మీరు చెప్పలేదు అనుకోండి మేం సాబ్. మరెందుకు వచ్చినావు? ఏమీ లేదు మేం సాబ్. మా కంపెనీ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అయ్యింది. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మా కస్టమర్ల కార్లు అన్ని చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీగా సర్వీస్ చేయాలని మా కంపెనీ మాకు చెప్పింది. అందుకే వచ్చాను మేం సాబ్. అట్నా? సరే చూడు. మంచిది మేం సాబ్. అమ్మో, అమ్మో. వచ్చినవాడు సిక్కు కాదు, ఆ ఆనందంగాడు. సాంబ్రెడ్డి నీలాంబరికి ఏం చెబుతున్నాడు? నా గురించి కాదు కదా. కొంపు తీసి నన్ను గుర్తుపట్టాడా? మారువేషంలో ఉంటే ఎలా గుర్తుపడతాడు? ఒరే ఆనందం, నువ్వు టెన్షన్ పడకుండా పని పూర్తి చేసుకొని త్వరగా వెళ్ళిపో.
ఆనందం నాన్న ఆనందం నిన్నే ఆనందం మారువేషంలో వస్తే గుర్తుపట్టరని సునంద పంపించినాదా బయటికి రారా సాంబిరెడ్డి పాప ఆనందం మొహమాట పడతా ఉండాడు బయటికి లాకురా బయటికి రా ఆనందం లేకపోతే సంపుతాను ఆగండి, నేనే తీస్తాను. ఎందుకొచ్చినావు చెప్పకపోతే నాలుగు కోస్తా అది కార్లో మెమరీ కార్డు పడిపోయిందేమోనని. ఆ, వెతికి తీసుకురమ్మని మీ మేడం చెప్పినది అంతేనా అంతే 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 అంతే. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు నువ్వే వచ్చి మా బోన్లో పడినావు నన్నేం చేయదు మేడం, మీకు దండం పెడతాను మేడం. మెమరీ కార్డు సంగతి తర్వాత ముందు సిరిని ఆడదాచినారో చెప్పు నాకు తెలియదు మేడం. సాంబిరెడ్డి వీడు మాటలతో వినడు కాని ఆ కత్తిలే ఇవ్వు అమ్మో. ఒక్క ఏటికి నీ తల ఎగిరి పడతాది కోడి తల తెగి అవతల పడినట్టు నా ఏటు పడకుండా ఉండాలి అంటే నీ నోటి నుంచి మాట బయటికి రావాలా నన్ను తప్పదు మేడం, మీ కాళ్ళు పడుకుంటారు. సిరి యాడుంది తెలియదు మేడం. సాంబిరెడ్డి అమ్మో. ఒకటి రెండు అమ్మో. మూడు ఊతమ్మా, నన్ను చంపొద్దమ్మా, చెప్పేస్తాను. చెప్పు యాడుండది చెప్తాను మేడం. అది అంతే మేడం. సాంబిరెడ్డి ఈయన్ని కార్లో పడే మేడం, సిరి గురించి తెలిసిపోయింది మేడం. సునందా, సునందా, అమ్మా, అన్నా, అన్నా, ఏమైనా దిందరమ్మా? సునందా,
ఏంటింద్రాణి, ఏంటంత గట్టిగా పిలిచావు? సిరిజాడ తెలిసినాదంట. తెలిసిపోయిందా? హా, ఏంటింద్రాణి నువ్వనేటిది? నా బిడ్డ ఏడున్నదో తెలిసిపోయినాదే. ఏడున్నది? అసలు ఇంతకీ నీకెవరు చెప్పారు ఇంద్రాణి? నీ మనుషులే సునందా. నా మనుషులా? ఆ, సిరి ఆడున్నాదో తెలిసినాదని ఫోన్ చేసినారు. సమయానికి నువ్వు వాడు లేకపోతే నేనే మాట్లాడినాను. ఇదిగో మాట్లాడు. నా దురదృష్టం అలా తగలబడిందో. ఆ? చెప్పురా. ఇంతకు ముందు నేను చెప్పింది మీరు వినలేదా మేడం? తెలిసిందిలే, తెలిసింది. కొంచెం క్లారిటీగా చెప్పమ్మా మళ్ళీ. సిరి ఉన్న ప్లేస్కి ఆనందాన్ని తీసుకుని నీలాంబరి బయలుదేరింది మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? నీ ప్రయత్నంలో నువ్వుండు. మంచి వార్త చెప్పావమ్మా. నువ్వు ఫాలో అవ్వు. విషయం తెలియగానే నాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా? పోదాం పద సునందా. ఎక్కడికండి? యాడికేంది సిరిని తీసుకురానికి? అయ్యో, సిరిని ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోలేం మనం. ఏ అంటే నీలాంబరి మనుషుల ద్వారా మా వాళ్ళకి తెలిసింది, తన జాడ తెలిసింది అంతే. కానీ ఎక్కడుందో అని పక్కాగా తెలీదు. ఇప్పుడు నీలాంబరి వాళ్ళ మనుషులు వెళుతున్నారు, వాళ్ళని మా వాళ్ళు ఫాలో అవుతున్నారట. వాళ్ళు అక్కడికి చేరగానే కరెక్ట్ ప్లేస్ తెలుసుకోగానే వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్తారు. ఇంద్రమ్మ, ఆ నీలాంబర్ని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే మన సిరిని తీసుకురా. ఇప్పుడు చంపడాలు అవి ఎందుకండి? ముందు మన సిరిని మనం తెచ్చుకోవాలి కదా. తెచ్చుకున్నాక నీలాంబరిని ఎలాగూ ఇంద్రాణి చంపేస్తావు కదా. ఇంద్రమ్మ కొండ, చెప్పండి మేడం. దుర్గా, ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఏమైంది మేడం? రే, ఆలోచిస్తే ఇదంతా సిరి ప్లాన్ అని అనిపిస్తోంది. మన వాళ్ళని ఆ నీలాంబరి ఇంటికి పంపించడానికి ఆ మెమరీ కార్డు కారులో ఉంది అని అబద్ధం చెప్పింది. సిరి కోసం నీలాంబరి బయలుదేరండి. ఎట్టి పరిస్థితుల్లో అది ఆ నీలాంబరికి దొరకకూడదు. ఆ మెమరీ కార్డు గురించి చెప్పాలన్నా, నీలాంబరికి చూపించాలన్నా అసలు సిరి బ్రతికుండకూడదు. అంటే సిరిని చంపే దుర్గా. ఆ సిరి బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే. నీలాంబరే సిరిని చంపిందని ఇంద్రాణిని నేను మేనేజ్ చేస్తాను. నీలాంబరి సిరిని చూడకూడదు, దాని శవాన్ని చూడాలి. అలాగే మేడం. దుర్గా, సూర్యను అర్జెంటుగా వేరే ప్లేస్కి షిఫ్ట్ చెయ్యి. అసలు ఈ ఊరు కాదు గాని
ఈ రాష్ట్రాన్ని దాటించేసాయి. వాడు మాత్రం ఇప్పుడే చావకూడదు. వాడి ప్రాణాలతో నాకు చాలా పనుంది. ఓకే మేడం. రేయ్, సిరిని చంపేమని మేడం చెప్పారు. పదనే. సిరిని కాపాడ్డానికి నీలాంబరి ఎలాగో ఆ ప్లేస్కొస్తుంది. నీలాంబర్ వచ్చేలోపు దుర్గా సిరిని చంపేస్తాడు. అది చూసి నీలాంబరి షాక్ అవుతుంది. అదే టైంలో ఇంద్రాణికి ఆ సీన్ని చూపిస్తే నీలాంబరే సిరిని చంపింది అని గట్టిగా నమ్ముతుంది. దాంతో ఇంద్రాణి నీలాంబరిని అక్కడికక్కడే చంపేస్తుంది. అటు సిరి, ఇటు నీలాంబరి ఒకేసారి ఇద్దరు శత్రువులు పోతారు. నీలాంబరిని ఇంద్రాణే చంపిందని పెద్దిరెడ్డికి తెలిస్తే రెండు కుటుంబాల మధ్య మళ్ళీ అగ్గి రాజుకుంటుంది. ఇంద్రాణిని సంజు చంపడం, సంజుని కొండారెడ్డి, కొండారెడ్డిని పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలా చావుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇంద్రాణి నేను చెప్పింది పూర్తిగా నమ్ముతుంది కాబట్టి నేను అనుకున్న ప్లాన్ ష్యూర్గా వర్కౌట్ అవుతుంది. అబ్బా సిరి, ఈ రెండు కుటుంబాల్ని కలపాలని చూసావు, కానీ ఈ రెండు కుటుంబాల అంతం నీ చావుతో మొదలవ్వబోతోంది. ఇంద్రాణి, ఇంద్రాణి, ఏమైనా సునంద, మీ వాళ్ళు ఫోన్ చేసినారా? చేశారు ఇంద్రాణి. సిరిని నీలాంబరి యాడ దాచిపెట్టినదో మీ వాళ్ళు కనిపెట్టేసినారా? కనిపెట్టేశారండి, కనిపెట్టేశారు. యాడున్నదంట? పదండి పదండి చూపిస్తాను. పదనా. ఇంద్రమ్మా, ఆ నీలాంబర్ని మాత్రం విడిచిపెట్టమాక. అవసరమైతే దాన్ని సంపైనా సరే సిరిని తీసుకొస్తానమ్మా. పో. పద సునంద. దాన్ని రాని ఇద్దరు అమ్మా కూతుళ్ళు ఎగిరెగిరి పడతా ఉండారుగా. మీ సంగతి చెబుతానే. ఇదేంది? సిరిని దాచిపెట్టినది సునందే కదా, మరిప్పుడు సునందే సిరి ఆడుందో చూపిస్తానని ఇంద్రాన్ని తీసుకుపోతుందేంది? దీన్ని బట్టి చూస్తే సునందేదో పెద్ద పథకమే వేసినదనిపిస్తున్నది. ఏమై ఉంటది? దేవుడా, మా సిరిని సునంద బారి నుంచి నువ్వే కాపాడాలా? మెమరీ కార్డ్ సంజయ్ కార్లో పడిపోయి ఉండొచ్చని అబద్ధం చెప్పావా? నువ్వున్న ఈ ప్లేస్ ఆ నీలాంబరికి తెలియాలనే కదా నువ్వలా చెప్పింది. నీ ప్లాన్ బాగా పనిచేసింది. నీ గురించి ఆ నీలాంబరికి తెలిసిపోయింది. నిన్ను కాపాడడానికి కారులో ఆగమేఘాల మీద వస్తుంది. ఏంటి, నమ్ముతున్నావా ఆ నీలాంబర్ నిన్ను విడిపిస్తుందని? అది మాత్రం జరగదు. నేను మర్యాదగా మెమరీ కార్డు గురించి అడిగినప్పుడు నువ్వు చెప్పేసుంటే నీకు ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. ఏంటా ప్రాబ్లం అని ఆలోచిస్తున్నావా?
చెప్తాను. అయినా మొండికేసి చేతులారా నీ ప్రాణాల మీదకి నువ్వే తెచ్చుకున్నావు. అర్థం కాలేదా? మేడం నిన్ను చంపేమంది. ఆ మెమరీ కార్డు గురించి చెప్పుంటే హాయిగా బతుకుండేదానివి. పట్టుదలకి పోయా ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. రేయ్, వద్దు, నన్ను చంపొద్దు. వద్దు. ఎరా ఇక్కడేనా? ఇక్కడే ఏది మరి? ఇక్కడే కట్టేశారు మేడం. సాంబరెడ్డి చూడు. హ! సాంబరెడ్డి, అమ్మా ఎక్కడ కనపడలేదమ్మా. నిజం చెప్తా ఉండవా? నిజంగా ఇక్కడే మేడం కట్టేసింది. ఏయ్, చూస్తావ్. మొత్తం చూద్దాం పద సాంబరెడ్డి.